ఎంతో రుచిగా ఉండే సాంబార్ కోసం ముందుగా కందిపప్పును ఉడకబెట్టేసుకుంటామండి. ఇంకా బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక 10 వెల్లుల్లి డబ్బులు, ఎండుమిర్చి, ఓ టీ స్పూన్ ధనియాలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, ఓ టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు వేసుకుని, ఓ టీ స్పూన్ పసుపు, ఓ టీ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ నిండా ఎంటీఆర్ సాంబార్ పొడి, ఉల్లిపాయ చిలుకలు, పచ్చిమిర్చి చిలుకలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు మన ఇష్టం అండి. మనకి ఏమేమి వెజిటబుల్స్ వేసుకోవాలనిపిస్తే అదంతా వేసుకోవచ్చు. చిలకడ దుంపలు వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుని కొత్తిమీర వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ముక్కలన్నీ ఉడకనిస్తామండి. ఇంకా తర్వాత 2 టేబుల్ స్పూన్ నిండా చక్కటి చింతపండు గుజ్జు, తర్వాత మనము ఉడికించుకుని మెదుపుకుని పెట్టుకున్నటువంటి పప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. మనము ఎంత థిక్నెస్ గా ఇష్టపడతాము సాంబార్ అనే దాన్ని బట్టి ఇక్కడ మనము వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నిండా బెల్లం కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు మంచిగా మరగనిస్తాం అనమాట. ఎంత మరగనిస్తే అంత బాగుంటుందండి సాంబారు. చాలా రుచిగా ఉంటుంది అనమాట. ఇంకా దీనికి కాంబినేషన్ లో